మకర సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలాగే దేశ ప్రజలందరికీ ప్రజా సంకల్పం శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు ఈరోజు మనం ఆదివారం రోజు ఈరోజు చాలామంది సెలవు కాబట్టి వారి గ్రామాలకు వెళ్తున్నారు, ఊర్లోకి వెళ్తున్నారు సార్. కాబట్టి మీరు మీ స్థానికంగా పోలీస్ స్టేషన్లకు మీరు తెలియజేయండి. ప్లస్ అలాగే మీరు వెళ్ళేటప్పుడు వాహనాలలో బస్సులో అయినా ట్రైన్ అయినా ఓకే, అదే 4-వీలర్ 2-వీలర్ అయితే వెళ్ళేవారు జాగ్రత్తగా పాటించండి. వేగం వద్దు, అతివేగం వద్దు, నిదానంగా వెళ్ళండి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం నిత్యం మనం. కాబట్టి ఆలోచించండి, ప్రాణాలు ముఖ్యం, వేగం కాదు ముఖ్యం, ప్రాణాలు ముఖ్యం. అలాగే ఈ పతంగుల పండుగ, ఇది పతంగుల పండుగ మన అంటే దేశ చరిత్రలో మన హైదరాబాద్ గుర్తింపు ఉంది. హైదరాబాద్కి పతంగులు అంటేనే హైదరాబాద్ అంటారు చాలా మంది. మాంజాలు అంటే ఒకప్పుడు చాలా మంచిగా ఉండేవి, ఇప్పుడు అంతా చైనా మాంజా వచ్చి మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ఎంతమంది ప్రాణాలు పోయాయి చైనా మాంజా వల్ల. కాబట్టి చైనా మాంజా ఎవరు వాడకండి. మీ పరిసరాల్లో ఎవరు నమ్ముతున్నా, ఏం చేస్తున్నా స్థానిక పోలీస్ స్టేషన్ తెలియజేయండి. సోషల్ మీడియా యాక్టివ్ ఉంది, సోషల్ మీడియా మీ వివరాలు తెలియజేయండి. లేదా మా ప్రజా సంకల్పం తెలియండి. ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టా ఉంది. పోలీస్ అధికారులు నిత్యం చెప్తా ఉన్నారు. పోలీస్ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా నిత్యం చెప్తున్నారు చైనా మాంజా గురించి. అలాగే బాల హక్కుల సంఘం అక్కడి నుంచి బాల హక్కుల సంఘం అనురాధ మేడం గారు కూడా నిత్యం చెప్తూనే ఉన్నారు చైనీస్ మాంజా గురించి. కాబట్టి చైనీస్ మాంజా ఎక్కడ ఉన్నా, ఎక్కడ అమ్ముతున్నా తెలిసినా తక్షణమే అందజేయండి. పోలీసు వాళ్ళకి తెలియజేయండి, ఆన్లైన్లో సోషల్ మీడియా వేదిక తెలియజేయండి పూర్తి వివరాలతోటి. అలాగే ఎవరికి కూడా పోలీస్ అధికారులకు ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. ఇలాంటి చైనా మాంజా ఎవరైనా వాడుతూ వారి గురించి ఎవరైనా మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళ మీద కేసులు అవుతాయి, కేసులు వద్దని చెప్పి ఎవరైనా మాట్లాడినా కూడా వారి మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఇది ప్రజల కోసం పనిచేసే మనం పనిచేస్తాం కాబట్టి అలాంటి అంటే చట్టపరమైన చర్యలు ఎవరైతే ఉల్లంఘిస్తారో, చర్యలు ఉల్లంఘించిన వారి మీద కఠినమైన చర్యలు ఉండాలి. లేకపోతే ఇంతేలే అనుకుంటారు. పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము, కఠినమైన శిక్షలు వాళ్ళ మీద మీరు శిక్షలు వేయాలా, కేసులు బుక్ చేయండి. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.